రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవాలి. కోల్కతాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టాల్ లేక స్టేడియంలో గందరగోళం జరుగుతుంది. అక్కడ మ్యాచ్ ఆడకుండానే వెళ్ళిపోయాడు మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు స్టేడియంలో సీట్లు, ఫ్లెక్సీలు వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. వాటర్ బాటిల్ విసిరేసి మరి అభిమానులు నిరసనని వ్యక్తపరుస్తున్నారు. బ్యారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా చూడొచ్చు మనం. సో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి ఫ్యాన్స్ గొడవతో ఒక టన్నల్ ద్వారా, ఒక సొరంగం ద్వారా ఇటు లియోనియల్ మెస్సీ టీం కూడా బయటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఫ్యాన్స్ నిరసనతోని వాటర్ బాటిల్స్ని ఇసిరేస్తున్నారు. ఆ స్టేడియం లోపల ఉన్న సీట్లను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెస్సీని దగ్గర నుంచి చూడనివ్వలేదు. మెస్సీ ఈజ్ ఎ డెమిగాడ్ ఫర్ అస్. మనం స్టేడియంలో ఒక్కసారి ఆ నాయిస్, ఆ క్రౌడ్ ఎలా అరుస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ అట్మాస్ఫియర్ ఏంటి, ఒక్కసారి ఆ అట్మాస్ఫియర్ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. स्क्रीन बोला धांगा दौड़ రైట్ సైడ్ విజువల్ మనం చూడొచ్చు. ఒక ఫ్యాన్ అక్కడికి వచ్చి మెస్సీ కోసం వచ్చిన ఫ్యాను స్టేడియంలో ఉన్న సీటును విరక్కొట్టి చూడొచ్చు మనం. ఆ రెడ్ కలర్ మార్కింగ్ లో ఉంది. ఆ సీటును విసిరేసే ప్రయత్నం చేస్తున్నారు. స్టేడియం మధ్యలోకి విసిరేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిరసనని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రొటెస్ట్ చూడొచ్చు మనం. ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియంలోంచి బ్యారికేడ్లు దాటుకొని స్టేడియం మధ్యలోకి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా మెస్సీని దగ్గర నుంచి చూడనివ్వలేదు. మెస్సీ గేమ్ ఎందుకు కంటిన్యూ చేయలేదు, ఎక్కువసేపు ఎందుకు ఆడలేదు అని ఫ్యాన్స్ అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం. ఎంత హై టెన్షన్ అంటే ఇటు మెస్సీని ఒక సీక్రెట్ గేట్ ద్వారా ఆయన బయటికి తీసుకెళ్ళిపోయారు. ఆయన టీం మొత్తాన్ని కూడా బయటకు తీసుకెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి. ఒకసారి మనం స్టేడియంలో చూడొచ్చు. అసలు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. ఇటు బాటిల్స్ విసిరేస్తున్నారు, సీట్లు ఇరగొట్టి సీట్లు పడేస్తున్నారు. సో స్టార్ లేక్ స్టేడియం, కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ మెస్సీని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్యారికేడ్లు దాటుకొని మరీ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇటు అభిమానులను అదుపు చేస్తూ పోలీసులు కూడా అదుపు చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ మొత్తం మీద అభిమానులు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, ఏమాత్రం వినలేదు. ఆ సెక్యూరిటీని దాటుకొని వీటన్నిటిని దాటుకొని స్టేడియం మధ్యలోకి వెళ్ళారు. చూడండి ఎంతమంది ఉన్నారో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ, స్టేడియంలో ఉన్న పబ్లిక్ అంతా ఆ స్టేడియం మధ్యలోనే కనిపిస్తున్నారు, ఆ ఫుట్బాల్ గ్రౌండ్లోనే కనిపిస్తున్నారు. కానీ లక్కీలీ వీళ్ళందరూ అక్కడికి చేరుకునే సమయం లోపలనే మెస్సీని ఇటు పోలీసులు కానీ మేనేజ్మెంట్ కానీ ఒక సీక్రెట్ టనల్ ద్వారా, ఒక సీక్రెట్ గేట్ ద్వారా ఎగ్జిట్ ప్లాన్ని ముందే పెట్టుకున్నారో ఏమో మరి. మొత్తానికైతే తనని ఆ ఎగ్జిట్ ప్లాన్ ద్వారా అక్కడి నుంచి ఎగ్జిట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయారు సేఫ్గా. మరి నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చే సాయంత్రం 5 గంటలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మెస్సీకి సంబంధించిన ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం తను ఇటు కోల్కతా నుంచి హైదరాబాద్కి రాబోతున్నాడు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకుందాం. అసలు కోల్కతాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకు ఇదంతా జరిగింది అన్న దాని గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అవైలబుల్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు కోల్కతాలో ఈ సిచ్యువేషన్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? దానికి సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది. ఎవరు ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఎందుకు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, మెస్సీ గ్రౌండ్ లో ఉండగానే బాటిల్ ఎందుకు ఇచ్చారు, మెస్సీని ఎందుకు సొరంగం నుంచి పంపించాల్సి వచ్చింది, ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. బట్ యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ అక్కడ ఏంటంటే సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురావడం, ఉద్రిక్తంగా మారిన పరిస్థితిని సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్త
విపరీతంగా మారిన పరిస్థితిని ముందుగా కంట్రోల్ కి తీసుకొస్తే ఆ తర్వాత దానికి తదనుగుణంగా ఇలా నడుచుకోవాలనేది. ఎందుకంటే కోల్కతాలో దాదాపుగా కొన్ని వేల మంది ఈ రోజు హాజరయ్యారని చెప్పుకోవాలి కళ్యాణ్. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కోల్కతాలో సాల్స్టేజ్ స్టేడియంలో క్రౌడ్ ని కంట్రోల్ చేయకపోతే ఇది తోపులాటకో లేకపోతే తొక్కిసాటుకో దాని తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కోల్కతా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందుగా క్రౌడ్ మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో అసంతృప్తి అంటే వాళ్ళు ప్రధానంగా అంటున్న మాట ఏంటంటే కనుక మ్యాచ్ ఆడతాడేమో చూద్దామని చెప్పి కొన్ని వేలల్లో ఖర్చు చేసి ఎక్కడెక్కడి నుంచో ఇంకా చెప్పాలంటే లక్షలు కారిపోతే మెస్సీని చూడడానికి గ్రౌండ్ కి వచ్చాం. కనీసం 5 నిమిషాలే ఉన్నాడు, మ్యాచ్ ఆడలేదు, చూడడానికి అవకాశం కల్పించలేదు అనేది వాళ్ళు అక్కడ అసంతృప్తిని వెలగక్కుతున్నారు. ఆ స్టేడియం నుంచి మాట్లాడుకుంటే కనుక ఈరోజు ఎంతమంది కోల్కతా స్టేడియానికి మెస్సీని చూడడానికి ఎంతమంది వచ్చారనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని వందల మంది చూడొచ్చు. పూర్తిగా స్టేడియం నిండిపోయింది. సో ఈ నేపథ్యంలోనే మెస్సీని చూడడానికి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా షాక్ కి గురయ్యారు. సో ఈ క్రమంలో ఒక్కసారిగా ఎప్పుడైతే వాళ్ళందరూ ఎగబడ్డారు అంటే ఇటు మెస్సీని చూద్దాం అనుకున్నారు, బట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు 2011లో వచ్చిన మెస్సీ తర్వాత మళ్ళీ అటువైపు ఎక్కడ కనిపించలేదు. అయితే భారత పర్యటనకు వచ్చాడు కదా, కాసేపు చూద్దాము, కాసేపు ఉంటాడు, గ్రౌండ్ లో ఉంటాడు, సరదా ఉంటుంది, సందడి ఉంటుంది, చూద్దాం అని చెప్పి ముచ్చట పడ్డారు పాపం వాళ్ళంతా కూడా. కానీ ఇలా వచ్చి 5 నిమిషాలు ఆ గందరగోళం ఏమైందో తెలియదు. ముందుగా ప్లాస్టిక్ బాటిల్స్ ని గ్రౌండ్ లోకి విసిరేస్తారు. చాలా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక సొరంగ మార్గం ద్వారా ఇటు మెస్సీని బయటికి పంపించాల్సి వచ్చింది, సేఫ్ ప్లేస్ కి పంపించాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు పూర్తిగా స్టేడియం దాన్ని ఏమంటారు సిట్టింగ్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళంతా కూడా గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. కొంతమంది బ్యానర్స్ తింపేస్తారు, ఇంకొంతమంది బ్లైక్అవుట్ విధిచేస్తారు, బ్యారికేడ్ ని తోసేస్తారు. సచిన్ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ విజువల్స్ వచ్చాయి. ఇటు స్టేడియం లో ఎక్కడైతే మెస్సీ తన ఫ్రెండ్స్ కానీ తన టీమ్ మెంబర్స్ ఎక్కడైతే వాళ్ళు విశ్రాంతి తీసుకునే ఒక పోడియం, ఒక టెంట్స్ లాంటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చూడండి ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడో, ఫ్యాన్స్ ఎంత కోపంతో ఉన్నారో. 1500 నుంచి 50,000 వరకు టికెట్ కాస్ట్ రేట్స్ ఉన్నాయి. సో అంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత కూడా మెస్సీని కొంత సమయం కూడా చూడలేకపోయామన్న ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడొచ్చు ఆ చైర్స్ ని తన్నేస్తున్నారు, ఆ టెంట్లని విరగ్గొట్టి కింద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఆ లెవెల్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు మెస్సీని ఇంత డబ్బులు ఖర్చు చేసి ఎంతో దూరం నుంచి ప్రయాణించి ఉండొచ్చు, ఇటు కోల్కతాలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాన్స్ అందరూ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి కావచ్చు. మనం ఆల్రెడీ విజువల్స్లో చూసాం. ఇటు షారుఖ్ ఖాన్ లాంటి దిగ్గజాలు కూడా కోల్కతాకు వెళ్ళి మరి మెస్సీని కలిశారంటే అర్థం చేసుకోండి. సో మొత్తానికైతే వివిఐపీస్ మన దేశంలోనే మన కంట్రీలోనే ఉన్న వివిఐపీస్ అందరూ కూడా కోల్కతాకి వెళ్ళిన పరిస్థితి. సో సాయంత్రం ఇటు హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో మరి మెస్సీని దూరం నుంచి చూడలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్తోనో మరి ఏంటో